వీళ్ళు సొంతం అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆ పరిస్థితి ఏమన్నా వచ్చిందా? లేదు, వాళ్ళిద్దరుగా అవ్వరు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అంటే చైర్మన్ వైస్ చైర్మన్ లాగా ఇలాగ ఏమన్నా షేర్ చేసుకొని అదే అట్లా చేసుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రయత్నం జరిగిందన్నారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ లో వీళ్ళకి 9 7 వచ్చినట్టు ఉన్నాయి. బీజేపీకి తగ్గింది 1 ఓటు అక్కడ. బేసిక్ బీఆర్ఎస్ మద్దతు ఇస్తే అయిపోతుంది. లేదు, నిజామాబాద్ లో ఒక్కటి తగ్గింది, బీఆర్ఎస్ కి 1 ఉంది. నీ వైస్ ప్రెసిడెంట్ ఇస్తాను లేకపోతే ఆ స్టాండింగ్ కమిటీ ఇస్తానంటే అయిపోతుంది కదా. కానీ కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఇట్లాంటి చేస్తే ఆ ఫీలింగ్ జనంలోకి వెళ్తుందనే భయం ఉంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ఆగారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకున్నట్టే కదా. నిజామాబాద్ మోసం అక్కడ దెబ్బతీసినట్టే కదా, మోసం చేసినట్టే కదా. వీళ్ళు చేస్తే శృంగారం, వాళ్ళు చేస్తే విచారం అని చెప్తుంది మళ్ళీ కాంగ్రెస్. మీడియా కూడా అట్లాగే ఉంది కదా, రాస్తారు అట్లా. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ ఎన్నికలు ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఈ రెండు పార్టీలకి ఒక అలర్ట్ తో పాటు ఒక డేంజర్ బెల్ కూడా మోగించాయి. సరిగ్గా సూటిగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ ని పూర్తిగా నమ్మే పరిస్థితుల్లో లేరు. బీఆర్ఎస్ ని అందుకని పైకి లేపుతున్నారు. భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి స్థానిక నాయకత్వం ఇంప్రూవ్ కావట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి తగిన